హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో నేను మీకు గుంటూరు గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో 7-8 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేది కారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. మీ పచ్చిమిరపకాయల కారాన్ని చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా అన్నీ వేగిపోయేలాగా ఇలా వేయించుకుంటున్నాను. చూడండి, చక్కగా మనకి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలని ఇలా ఖచ్చితంగా వేయించుకోవాలండి. పచ్చిగా వేసుకుంటే ఈ గోంగూర పచ్చడిలోకి అంత రుచిగా అనిపించవన్నమాట. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. సో ఇక్కడ మార్కెట్లో అయితే చాలా చిన్న చిన్న కట్టలే వస్తాయి. అదే మీరు గోంగూర పులుపుని బట్టి కూడా మనం కారం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాదైతే చాలా చిన్న కట్టలండి. సో మొత్తం కలిపితే ఒక 3-4 గట్టిగా గుప్పిళ్ళు అయిందండి, అంతే. ఇప్పుడు ఈ గోంగూరని మూత పెట్టుకొని దగ్గరకు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. చూడండి, గోంగూరని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. గోంగూరలో ఉన్న నీరు మొత్తం మగ్గిపోతుందండి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఈ గోంగూరని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 పెద్ద టమాటాలని తీసుకున్నానండి. వాటిని ఇలా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనకి గోంగూరకి పచ్చిమిరపకాయలు వేగడానికి సరిపోయిందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. టమాటాలు మగ్గడానికి ఈ మాత్రం సరిపోతుందండి. మూత పెట్టుకొని టమాటాలు మొత్తాన్ని దగ్గరగా అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు చూడండి, టమాటాలు అయితే మనకి ఇలా మగ్గుతూ ఉన్న టైంలో నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కడిగి ఇందులో వేసుకున్నాను. ఈ చింతపండు టమాటాలని కూడా దగ్గరగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని తీసి తర్వాత చూస్తే చూడండి, మనకి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఆయిల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాని చల్లారనివ్వాలి. అన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలానే టమాటా చింతపండును కూడా మగ్గ పెట్టుకున్నాం కదండి. ఆ టమాటా చింతపండును కూడా చల్లారిపోయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటున్నానండి. మీరు కంప్లీట్గా చల్లారిన తర్వాత అన్నా వేసుకోండి. తర్వాత 7-8 పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని, అలానే 1 టీ స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చూడండి, ఈ టమాటా చింతపండు వెల్లుల్లిపాయల పేస్ట్లోకి ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక రౌండ్ వేస్తే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు వేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూర మగ్గిపోయి ఉంది కాబట్టి. చూసారా, మనకి ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి తాలింపు కూడా ఏం అవసరం లేదండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది మనకు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. జస్ట్ ఇలా చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవసరం లేదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మీరు టేస్ట్కి తగ్గట్టు ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనేం పెట్టుకోకుండా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కలుపుకుంటున్నానండి. పచ్చి ఉల్లిపాయలు కలుపుకుంటే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, గోంగూర పచ్చడి. కాకపోతే నిలవ మాత్రం ఉండదండి. కొంచెం పక్కకు తీసుకొని మీరు కలిపి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా. ఇటువంటి టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.